హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈజ్ ఎట్ ప్రెజెంట్ అప్డేట్స్. సో వీడియో చూడబోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. 200+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు 500+ వస్తే నేను మానిటైజేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో అందరూ కూడా డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. సో నేను కూడా బేసిక్లీ దానికోసమే చేస్తున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మరి ముఖ్యంగా ఈరోజు నేను ప్రభాస్ గురించి మాట్లాడాలనేసి అనుకుంటున్నాను చాలా రోజుల నుండి. సో ప్రభాస్ ఎప్పుడు పుట్టారు, ఏంటి, అతను సినిమాల్లోకి ఎలా వచ్చారు అనే దాని గురించి డిస్కస్ చేస్తానండి. ప్రభాస్ సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు అనే దానికి ముందు ప్రభాస్ ఎప్పుడు పుట్టారు, అతని పూర్తి పేరు ఏంటంటే సో ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు అక్టోబర్ 23, 1979లో ప్రభాస్ గారు పుట్టారు. ఇప్పుడు తన ప్రజెంట్ ఏజ్ వచ్చి 44 ఇయర్స్. తమిళనాడులో జన్మించారనమాట. అందరూ కూడా చెన్నైలో ఉండేవాళ్ళు, మనందరికీ తెలిసిందే. అతను వచ్చి బీటెక్ చదివారు శ్రీ చైతన్య కళాశాలలో హైదరాబాద్లో. అండ్ అతను వచ్చి మూవీ ఎంటర్ అయ్యింది వచ్చి 2002లో ఈశ్వర్ మూవీ ద్వారా ఇంట్రడక్షన్ చేశారనమాట. సో మనందరికీ తెలిసిందే కృష్ణంరాజు గారు ప్రభాస్ యొక్క పెద్దనాన్నగారు అనేసి. అండ్ సో ఈశ్వర్ మూవీ ద్వారా వచ్చి ఒక డ్రామా అండ్ మాస్ మూవీగా నిలబడింది. అందులోని సాంగ్స్ అన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో ఆ ఈశ్వర్ మూవీ తర్వాత రొమాన్స్ మూవీగా వచ్చిన మూవీ వర్షం, రొమాన్స్ విత్ ఫైటింగ్స్ అండ్ మాస్ మూవీ. అది 2004లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తర్వాత ఛత్రపతి మూవీ 2005లో వచ్చింది. అది కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. సో మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిర్చి లాంటి మూవీస్. అదేవిధంగా మిర్చి మూవీ 2013లో రిలీజ్ అయింది. సో మిర్చి మూవీ కూడా ఎంత పెద్ద సూపర్ హిట్టో మనందరికీ తెలుసు. మిర్చి మూవీకి గాను ప్రభాస్కి నంది అవార్డు కూడా వచ్చిందండి. సో ఆ తర్వాత 2015లో బాహుబలి ద బిగినింగ్. సో అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తం బాహుబలి అనేది ఎంత పెద్ద హిట్ అనేది. ఆ బాహుబలి ద బిగినింగ్ వచ్చి 2015లో రిలీజ్ అయ్యి అది 2000 కోట్లకు పైగా సంపాదించింది వరల్డ్ వైడ్గా. ఆ తర్వాత 2017లో బాహుబలి ద కన్క్లూజన్ వచ్చింది. అది కూడా ఎంత పెద్ద సూపర్ హిట్ మనందరికీ తెలిసింది. ఈ బాహుబలి అనే మూవీ ద్వారా ప్రపంచం అంతా కూడా మన ప్రభాస్ ఎవరో తెలిసింది. ఆ తర్వాత సాహో మూవీని తీశారనమాట ప్రభాస్ గారు 2019లో. తర్వాత సాహో తర్వాత సలార్ పార్ట్ 1 వచ్చింది. సో సలార్ పార్ట్ 1 కూడా ఎంత పెద్ద సూపర్ హిట్ మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా సో మూవీస్ గురించి చెప్పడం అయిపోతే ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. సో ప్రభాస్ వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళినా లేదంటే షూటింగ్లో ఎవరున్నా ప్రభాస్తో పాటు అతడు తిండి పెట్టే జనాన్ని చంపేస్తాడంట. అంత ప్రేమగా చూస్తారనమాట ప్రభాస్ గారు. సో తాను కొంచెం షైగా ఫీల్ అవుతారు కానీ షూటింగ్లలో అక్కడ ఇక్కడ ఎవరితోనైనా నటించాలంటే ముఖ్యంగా మరీ లేడీస్తో. బట్ తిండి పరంగా సో ఎవరికైనా కూడా తిండి పెట్టే చంపేస్తారు తను. హీజ్ సచ్ ఏ గ్రేట్ మ్యాన్ అనమాట. సో మనం కూడా ఎవరైనా మన ఇళ్ళకి వచ్చినా రాకపోయినా ఎవరితో అయినా ఉన్నా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం మంచిదండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే నాకు సజెషన్స్ ఇవ్వండి, ఎలాంటి వీడియోస్ తీయాలి ఏంటి అనేది. దాని ద్వారా నేను మీ టిప్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ నేను డేటాని కలెక్ట్ చేసి వీడియోస్ మంచిగా తీస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.